హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ విశ్వక్ సేన్ లైలా మూవీ ఇంకో 1-2 days లో రిలీజ్ కాబోతుంది కదా సార్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది, అంటే సెన్సార్ రివ్యూ కావచ్చు, లేకుంటే ట్విట్టర్ లో కొంతమంది టాక్ గానీ వచ్చేసిందని చెప్తున్నారు. మరి వాళ్ళ రివ్యూలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ సినిమా పైన మీ ఒపీనియన్స్? లైలా సినిమా ఎంత వివాదాస్పదం అవుతుందో మనం చూసాము. సో ఇప్పుడు ఎల్లుండి రిలీజ్ అవుతుంది 14th ఫిబ్రవరి 14th. సో దీని మీద ఆల్రెడీ రివ్యూలు బయటకు వచ్చాయి. అంటే సెన్సార్ నుంచి కానీ లేకపోతే ప్రత్యేక షోలు వేసినట్టు రివ్యూలు మన దృష్టికి వచ్చాయి. ఆ రివ్యూ ఏందనేది మనం చెప్పుకుందాం. అంటే అసలు లైలా సినిమాని చూడదగిన విధంగా ఉందా లేదా, టాక్ ఏంటి అనేది బయటకు వచ్చింది. ఒక పక్క ఏమో కాంట్రవర్సీ నడుస్తుంది. ఎందుకంటే పృథ్వీ 50 గొర్రెలు ఉన్నాయి ఒక సీన్లో, మేకలు అన్నాడు, మళ్ళీ గొర్రెలు కూడా అన్నాడు, 50 ఉన్నాయి. దాని తర్వాత లాస్ట్కి వచ్చేసరికి 11 ఉన్నాయన్నాడు. దాన్ని తను ఖండించాడు మళ్ళీ విశ్వక్ సేన్. లేదు, అతను చెప్పింది రాంగు, ఫస్ట్ ఎన్ని ఉన్నాయో చివరిలో కూడా అన్నే ఉన్నాయి, అతను అలాగా ఎందుకు చెప్పాడో మాకు తెలియదు, అవన్నీ సమర్థించుకున్నారు. కానీ వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఎప్పుడు లేని విధంగా దీని మీద చాలా తీవ్రంగా వైసీపీ సోషల్ మీడియా, నేనైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత యాక్టివ్గా వైసీపీ సోషల్ మీడియా లేదు, అసలు ఆల్మోస్ట్ చనిపోయినట్టుగా కనబడింది. ఈసారి మళ్ళీ వాళ్ళకి 2 వచ్చాయి, కిరణ్ రాయ్ లాంటిది లైలాది. దీంతో విపరీతంగా అటాక్ చేశారు. అది 25,000 స్టార్ట్ అయ్యి ఇవాళ 1,00,000 దాటినట్టుగా ఉన్నాయి ట్వీట్లు. అట్లాగే సోషల్ మీడియాలో అన్నింటిలో వాళ్ళు హోరెత్తిస్తున్నారు. కామెంట్లు కూడా, అన్ని కామెంట్లు నెగిటివ్గా లైలా మీద నేను చూడలేదు. ఏ సినిమా మీద కూడా అంత తీవ్రంగా పెడుతున్నారు. సో రెండవది ఏంటంటే, ఇదంతా ఒక పక్క నడుస్తుంటే పృథ్వీ ఇంకా రెచ్చిపోయి పందులకు పుట్టారు వీళ్ళు వైసీపీ వాళ్ళు, లంకొడకలారా మీరు వణికిపోతున్నారా, ఇలాగా ఆయన ఇంకా రెచ్చిపోయి మాట్లాడాడు. దాంతో ఇదంతా కూడా టీమ్ విశ్వక్ సేన్, పృథ్వీ, ప్రొడ్యూసర్ సాహు గార్పాటి, డైరెక్టర్ రామనారాయణ్ వీళ్ళందరూ కలిసే ఈ వివాదాన్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి సినిమా అంత అమ్ముడు పోవట్లేదు, పబ్లిసిటీ రావట్లేదు. నాకు తెలిసి దీంట్లో కూడా టికెట్ యాప్ల్లో కూడా, అదేం యాప్, బుక్ మై షోలో కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. ఇంకా ఎల్లుండి రిలీజ్ అంటే బుక్ మై షోలో లేకపోవడం విచిత్రంగా ఉంది. సో అలాగా దాంతో వీళ్ళు ఏమనుకున్నారంటే దీన్ని కాంట్రవర్సీ చేద్దాం అనేది వీళ్ళు అనుకొని అతని దగ్గర మళ్ళీ రెచ్చగొట్టించి మాట్లాడిచ్చారు అనేది టాక్ అనమాట. ఎందుకు అంటే నిజంగా వీళ్ళకి కానీ భయం ఉంటే అతన్ని మాట్లాడనివ్వకుండా చూసుకోవాలి కదా. కనీసం అతను సారీ చెప్పకపోతే పోయాడు, కనీసం సైలెంట్గా ఉండమని చెప్పాలి కదా. కానీ అతన్ని రెచ్చగొట్టి మళ్ళీ రెచ్చిపోయే విధంగా మాట్లాడిచ్చి ఒక డ్రామా చేసి, హాస్పిటల్లో చేరినట్టుగా డ్రామా చేసి, ఇదంతా కూడా టోటల్ డ్రామా. ఇదంతా కూడా విశ్వక్ సేనే చేస్తున్నాడు. ఎందుకంటే విశ్వక్ సేన్కి వివాదాలంటే చాలా ఇష్టం. అతను గతంలో కూడా నాగవల్లి దేవి నాగవల్లితో గొడవ పెట్టుకున్నాడు TV9లో. తర్వాత అర్జున్ ఎంత పెద్ద సీనియర్ హీరో, అతనే 40 ఏళ్ల కెరీర్లో ఇట్లాంటి వాడిని చూడలేదని స్టేట్మెంట్ ఇచ్చి ఇతనితో సినిమా ఆపేస్తాడు, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడని. ఇతను మొదటి నుంచి కూడా ఏంటంటే డైరెక్షన్ దోలు ఎక్కువ, ప్రతి దాంట్లో ఏలు కాలు అన్నీ పెడుతుంటాడు. ఈవెన్ ఈ డైరెక్టర్ కూడా అతన్ని పాజిటివ్గా చెప్తున్నాడు, కానీ మనకు అర్థమవుతుంది రామనారాయణ సెకండ్ ఫిల్మ్ ఇది. ఫస్ట్ ఫిల్మ్ కూడా అతను పెద్ద బట్టల రామస్వామి అనేది తీశాడు. అతను బేసిక్ మ్యూజిక్ డైరెక్టర్. అందుకని ఇలాంటి వాళ్ళని ఎంచుకొని అతను ఏం చేస్తాడంటే అతనే డైరెక్షన్, దాన్ని గోస్ట్ డైరెక్షన్ చేస్తుంటాడు. సో కాకపోతే మన అర్జున్ లాంటి వాళ్ళకి అది నచ్చలేదు. ఎందుకంటే అర్జున్ సీనియర్, ఆయన ఆల్రెడీ డైరెక్షన్ చేశాడు, చాలా పెద్ద సినిమాలు చేశాడు. సో ఆయన తన కూతుర్ని హీరోయిన్కి పెట్టి కూడా ఆ సినిమాని ఆపేశాడంటే ఇతని టార్చర్ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. సో ఇదంతా కూడా విశ్వక్ సేనే జయించాడు, పృథ్వీ కాదు అనేది వెర్షన్ ఇప్పుడు బయటకు వస్తుంది. దీనివల్ల లైలాకి ఎంత నష్టం లాభమా అనేది మనకి సినిమా అయినాక కానీ తెలియదు. అయితే ఇప్పుడు రివ్యూ ఎలా ఉంది, కథ ఏంటి, ఎవరెవరు ఎలా చేశారు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది మనం చూస్తే బేసిక్గా దీంట్లో విశ్వక్ సేను, ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ వీళ్ళు ప్రధానంగా దీంట్లో చేశారు. అట్లాగే అభిమన్యు సింగ్ విలన్గా చేశాడు. ఇంకొక తమిళ్ చేస్తున్న పృథ్వీరాజ్ పోలీస్ ఆఫీసర్గా చేశాడు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సాహు గార్పాటి షైన్ స్క్రీన్ అనే సినిమా బ్యానర్ మీద ఆయన ప్రొడ్యూస్ చేశాడు. తర్వాత రామనారాయణ ఇందాక చెప్పాను, అతని డైరెక్షన్. లియోన్ జేమ్స్ మ్యూజిక్ చేశాడు. తర్వాత రిచర్డ్ ప్రసాద్
కెమెరా వర్క్ చేశాడు. సో కథగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది కథగా థిన్ లైన్, అంటే ఇది ఒక రకమైన క్రింజ్ కామెడీ అంటారు. క్రింజ్ కామెడీ అంటే అంటే ఒక్కొక్కసారి జుగుప్స్గా ఉంటుంది, ఒక్కొక్కసారి చూడాలనిపించదు. అంటే ఒక రకమైన నీచమైన కామెడీ అని చెప్పుకోవచ్చు మామూలు భాషలో. అట్లాంటి కామెడీ ఇది. సో అది మనకి ట్రైలర్ టీజర్ చూసినా కూడా అరుస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టడం, మనకు మామూలుగా అల్లరి నరేష్ సినిమాలు ఇట్లాగే ఉంటాయి. అల్లరి కూడా అట్లాంటి క్రింజ్ కామెడీనే. అలాంటి ఒక క్రింజ్ కామెడీ ఇది. సో దీంట్లో బేసిక్గా ఏంటంటే ఇతను 2 రకాల వేషాలు వేశాడు. ఒకటేమో సోను మోడల్. సోను మోడల్ ఎవరంటే అతను ఒక మేకప్ ఆర్టిస్టు ప్లస్ ఒక బ్యూటీ పార్లర్కి యజమాని. ఆ బ్యూటీ పార్లర్ యజమానికి ఉన్నప్పుడు ఇతను ఒక పని వల్ల ఎమ్మెల్యే సీరియస్ గాయాలతో చావు బతుకుల్లో హాస్పిటల్లో చేరుతాడు. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే తరపున ఒక గ్యాంగ్స్టర్ రంగంలోకి దిగుతాడు అభిమన్యు సింగ్. అతను వచ్చి ఇతన్ని చంపడానికి ట్రై చేస్తాడు. మరోవైపు పోలీసులకు కూడా కంప్లైంట్లు ఇస్తారు కాబట్టి పోలీసులు పృథ్వీరాజ్ సింగ్ కూడా దీన్ని పట్టుకొని వస్తాడు. దాంతో ఇతని బ్యూటీ పార్లర్ కూడా ధ్వంసం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇతనికి ప్రాణభయం స్టార్ట్ అవుతుంది, వాళ్ళు చంపేస్తారేమో అని. సో దాంతో ఇతను ఒక ప్లాన్ చేస్తాడు. అదేంటంటే మారు వేషం వేసి అమ్మాయి వేషం వేస్తాడు. ఈ అమ్మాయి వేషం వేసిన తర్వాత ఒక ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు కూడా అభిమన్యు సింగ్, వాడి పేరు రుస్తుం అనుకుంటా, రుస్తుం గ్యాంగ్, అభిమన్యు సింగ్ ప్లస్ పృథ్వీరాజ్ ఇద్దరు కూడా ఇతని లవ్ చేయడం మొదలు పెడతారు. దీంట్లో వీళ్ళని ఎలా డీల్ చేశాడు అనేది బేసిక్గా స్టోరీ లైన్. సో ఇది మామూలుగా విన్నప్పుడు దీన్ని అంటే అల్లరి లాంటి సినిమాలు కూడా హిట్ అవుతాయి, హిట్ అవ్వని లేదు చెప్పలేం కానీ, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి వెళ్తారా బిగినింగ్లో అనేది డౌట్ అయితే ఉంది. సో సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో అంతా చాలా ఎక్కువసేపు ఈ లేడీ క్యారెక్టర్ ఉంది. ఈ లేడీ క్యారెక్టర్ మేము చాలా వర్క్ చేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదేంటి రెమోక్స్ పనిచేసిన నిక్కీ అని ప్రాస్థెటిక్ చేశారు, అతన్ని పిలిపించాము, అతని దగ్గర సలహాలు తీసుకున్నామని డైరెక్టర్ చెప్పాడు. అట్లాగే ఏఐ కూడా వాడామని చెప్తున్నారు. ఏఐ అనేది అదొక మిత్తు, ప్రతిదానికి ఏఐ అంటారు ఈ మధ్య. ఏ అంటే నువ్వు ఏ సాఫ్ట్వేర్ వాడావు ఇవి చెప్పరు, ఏఐ వాడాము అంటుంటారు అన్నిటికీ. సో ఏఐ అనేదేమో అదేమి అద్భుతమైన మ్యాజిక్ ఏం కాదు. ఆల్రెడీ మన ఫోన్లలో ఏఐలు అన్నీ ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రధానికి ఇప్పుడు అలాగే వీళ్ళు ఏదో ఒక కొత్త టెక్నాలజీ వాడామని చెప్పడానికి ఏఐ వాడామని చెప్తున్నారు. ఫైనల్గా మన ట్రైలర్ చూస్తే దాంట్లో ఇతను ఆడవేషం వేస్తున్నాడు అంతే, అంతకంటే అది తెలిసిపోతూనే ఉంది. దాంట్లో మళ్ళీ కావాలని ఒక డైలాగ్ కూడా పెట్టించారు. అతను ఎవరు మన విశ్వక్సేన్ ఆడవేషం వేస్తే ఎలా ఉన్నావో అలా ఉందని. అదే క్రింజ్ కామెడీలు ఇలాగే ఉంటాయన్నమాట. అంటే జనం బఫూన్లు లాగా వాళ్ళు ట్రీట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక దీంట్లో ప్లస్లు చెప్పాలంటే విశ్వక్సేన్ చాలా బాగా చేశాడని చెప్తున్నారు. అట్లాగే ఇక అభిమన్యు సింగ్ రొటీన్గా ఉంది. అభిమన్యు సింగ్ కామెడీ అంత వర్కౌట్ అవ్వలేదని చెప్తున్నారు. ఎందుకంటే